సీఎం రేవంత్ రెడ్డి గ్రోత్ మోడల్ పై కేంద్రం ప్రశంసల జల్లు కురిపించింది. జాతీయ సామాజిక ఆర్థిక సర్వే 2026లో తెలంగాణ అభివృద్ది పరుగును కీర్తించింది. దేశ ఆర్థిక ముఖ చిత్రంలో తెలంగాణ చెరగని ముద్ర వేసింది. వ్యవసాయంలో రాష్ట్ర ప్రగతి అద్భుతం. వరి ఉత్పత్తిలో దేశంలోనే నెంబర్ 1. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్స్ లోనూ రాష్ట్రం దూసుకుపోతోంది. దేశంలో 4వ స్థానంలో నిలిచింది. ఐటీ, ఆర్థిక, వృత్తిపరమైన సేవలతో ఇది సాధ్యమైందని ప్రజా ప్రభుత్వాన్ని కేంద్రం ప్రశంసించింది. దేశవ్యాప్తంగా సేవారంగ ఉత్పత్తిలో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలే 40% వాటా కలిగి ఉన్నాయి. దేశంలోనే అత్యంత తక్కువ ధరలున్న రాష్ట్రం తెలంగాణ. తెలంగాణలో ద్రవ్యోల్బణం కేవలం 0.20% మాత్రమే. అభివృద్దిలో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతోంది. రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న చర్యలతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న 10 నగరాల జాబితాలో హైదరాబాద్ కు 4వ స్థానం దక్కింది. ఇది మెట్రోపాలిటన్ రీజియన్ అభివృద్దికి నిదర్శనమని కేంద్ర సర్వే విశ్లేషించింది. 2035 నాటికి జీడీపీ పరంగా హైదరాబాద్ 2వ స్థానంలో ఉంటుందని సర్వే అంచనా వేసింది. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన వి హబ్ ను కేంద్రం ప్రత్యేకంగా ప్రస్తావించింది. హైదరాబాద్ లో షీ టీమ్స్ కారణంగా గత ఏడాదిలో మహిళా భద్రత గొప్పగా ఉందని తెలిపింది. భూభారతి సింగిల్ విండో సిస్టమ్ వల్ల భూ రికార్డులు పక్కాగా ఉంటున్నాయి. డిజిటల్ గవర్నెన్స్, భూ రికార్డుల ప్రక్షాళనలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా మారింది. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, లఖ్పతి దీదీ పథకాల్లో తెలంగాణ పురోగతి అద్భుతం. సెర్పు ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా పేదరికాన్ని తగ్గించడం, సుస్థిర జీవనోపాధి, ఆస్తుల కల్పన, ఆర్థిక నిర్వహణ, డిజిటల్ సాంకేతికత, నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్లో దేశంలోనే తెలంగాణ ముందుంది. నిధులను ఎప్పటికప్పుడు మహిళా సమైక్యలకు పంపిణీ చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించింది మోడీ సర్కార్. ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ లో తెలంగాణ టాప్ లో ఉందని కేంద్ర ప్రభుత్వం గణాంకాలతో సహా వివరించడం విశేషం.